తిరుపతిలో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు, వైసీపీ నేత భూమన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూ కబ్జాలు, రౌడీయిజం, ఎన్నికల ఉద్రిక్తులు సృష్టించడం వంటి అంశాలపై విమర్శలు గుప్పించారు. భూమన అభినయ్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై పనిపెట్టుకుని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. నా మీద కబ్జా ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అది ఎవరో కాదు, పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి మా ఫోటోలు వేసి ఏదేదో ప్రచారాలు ఇవే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మేము ఏదో కబ్జా చేశామని చేస్తున్నారు. అసలు కబ్జా అంటే ఏందో నేను చెప్తా. ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు, అదే పెద్ద గంజాయి రెడ్డి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ఇల్లు ఒక రామారావు అనే బ్రాహ్మణుడిదే ఆ ఇల్లు, ఆ భూమి. ఆ భూమిని మణిమంత నాయుడు, రాజారెడ్డి వీళ్ళందరూ కలిసి కబ్జా చేసి కట్టిన ఇల్లు అది. వెస్ట్ ఫేసింగ్ ఉండే ఇల్లు అది, గేటు. ఆ తర్వాత ఫ్రంట్ నార్త్ ఫేసింగ్లో ఇప్పుడు గేట్ ఉంది, ఆ ఇంటి గేట్ ఉంది. అది ఎవరితో తెలుసా? వెంకటరత్నం అలియాస్ గణపతి, మన ముక్కు సత్యవంతుడి గారు అన్న, ఆయనది. ఓకే, ఆయనది ఎట్ట తీసుకున్నారు ఆ భూమిని? 3 సంవత్సరాల పాటు చిత్రహింసలు గురి చేసినారు దాన్ని పంపించేదానికి. అది ఖాళీ చేపిస్తే నార్త్ ఫేస్ గేటు పెట్టుకోవాలని చెప్పి చిత్రహింసలు పెట్టి పంపించినారు. ఒక సీఏ అయితే గన్ను పెట్టి అతనికి, అన్నం అంటే నిన్ను కాల్ చేస్తాను నా కొడక, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తావా లేదా? వాళ్ళు కోర్టులో వేశారు, వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డారు పాపం వాళ్ళు. అయినా వాళ్ళ వల్ల కాల పోవడానికి చివరికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు.